ఎస్సి దుబే గారి గురించి. ఎస్సి దుబే. ఎస్సి దుబే అంటే ఎవరు, ఆయన పూర్తి పేరు వచ్చేసి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మరి జిఎస్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉందని. శ్యామచరణ్ దుబే. శ్యామచరణ్ దుబే పూర్తి పేరు వచ్చేసి శ్యామచరణ్ దుబే. ఈ శ్యామచరణ్ దుబే గారు ఎప్పుడు జన్మించారు? 1922లో జన్మించినప్పటికీ 1922 మనము 1996 వరకు కూడా ఇతను సేవలు అందించి 1922 నుంచి ఎంతవరకు 96 వరకు జీవించారు. 1996 వరకు. మరి వీరి వచ్చేసి ఎక్కడుండే అంటే ఈయనని ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ అనొచ్చు, సోషియాలజిస్ట్ అనొచ్చు. ఈయన మధ్యప్రదేశ్లో నర్సింగ్పూర్ మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన నివాసి, మధ్యప్రదేశ్. అయితే ఈయనకు సోషియాలజీకి ఏం సంబంధం ఉందంటే ఇండియన్ సోషియాలజికల్ సొసైటీలో 75 నుండి 76 వరకు ఇండియన్ సోషియాలజికల్ సొసైటీలో ప్రెసిడెంట్గా పనిచేసిండు అన్నది ఇంపార్టెంట్. ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ భారతదేశం యొక్క సమాజానికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ అనేది భారతదేశం యొక్క అధికారికంగా నిర్వహించబడుతున్న ఈ యొక్క ఇండియన్ సోషియాలజికల్ సొసైటీకి ఆయన ఏమున్నాడు? హెడ్గా. ఎప్పుడు పనిచేసిండు? 1975 నుండి 76 వరకు. 1975 నుండి 76 వరకు పనిచేయడం జరిగింది. అతను రాజనీతి శాస్త్రంలో మరియు ఆంథ్రోపాలజీలో ఎక్కువగా అనుభవం ఉన్నప్పటికీ ఆయన ఈ దుబే గారు మాస్టర్స్ డిగ్రీ పొలిటికల్ సైన్స్లో నాగ్పూర్ యూనివర్సిటీ నుండి, పర్సనల్ కెరియర్ కూడా నాగ్పూర్లో ఉండేది. కానీ తర్వాత ఈయన రీసెర్చ్ వచ్చేసి ఇండియన్ విలేజ్ మీద, ట్రైబ్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేశారు. అందుకే మనకు తెగల పాఠంలో ఈయన గురించి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఇతని గురించి చెప్దాం. అన్నీ ఒకేసారి అంటే అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం ఇప్పుడు ఆయన ఇండియన్ విలేజెస్ అండ్ ట్రైబల్ సొసైటీ మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. దేని మీద? ఇండియన్ విలేజెస్ మీద మరియు ట్రైబల్ సొసైటీస్ మీద అధ్యయనం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆయన కమార్ ట్రైబ్, మధ్యప్రదేశ్లోని ఏ ట్రైబ్? కమర్ అనే తెగ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడిగినా కానీ మధ్యప్రదేశ్. అలా కూడా మనకు ఒక తెగ, ఒక రాష్ట్రం జతపరచండి అని అడుగుతారు. సో అది కూడా ఒక పాయింట్ మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈయన మధ్యప్రదేశ్లోని కమర్ ట్రైబ్కి సంబంధించి అధ్యయనం చేసిండు. అయితే ఆయన ముఖ్యంగా విలేజెస్ లోపల చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి, టైం టు టైం మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి ఇండియన్ విలేజ్ గురించి కూడా, భారతదేశంలోని గ్రామాల గురించి ఆయన 1955లో కూడా రాసిన బుక్ పేరు కూడా ఇండియన్ విలేజ్. ఆయన రాసిన గ్రంథం మనం చూసినట్లయితే 1955లో ఇండియన్ విలేజ్ అని చెప్పేసి ఒక బుక్ రాసిండు. ఇది ఇండియన్ విలేజ్ అనే ఒక బుక్ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ 1958లో ఇయర్ అవసరమా? ఇయర్ అడుగుతారా? అడగరు. ఇండియాస్ చేంజింగ్ విలేజెస్. మనకు ఇండియన్ విలేజ్ ఒక్కటి గుర్తుంచుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా కాంటెంపరీ ఇండియా అండ్ ఇట్స్ మోడర్నైజేషన్. ఇతను ఆధునికీకరణ గురించి కూడా మాట్లాడిండు. కాంటెంపరీ ఇండియా అండ్ ఇట్స్ మోడర్నైజేషన్. మనకు మరి సిలబస్లో ఇతని గురించి కూడా చదువుకుంటున్నాము. ఇతనితో పాటు ఆధునికీకరణకు సంబంధించి ఒకవేళ ఇతనిది ఆప్షన్లో లేకపోతే ఎవరిది నెక్స్ట్ చదువుకుంటాము? ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఈ ఎంఎన్ శ్రీనివాస్ గారి గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. దీని మీద మోడర్నైజేషన్ గురించి ఈయన ఏమన్నాడు? కాంటెంపరీ ఇండియా అండ్ ఇట్స్ మోడర్నైజేషన్ గురించి చెప్పాడు. తర్వాత మోడర్నైజేషన్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. బుక్ రూపంలో రాసిండు. పబ్లిక్ సర్వీసెస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి కూడా. తర్వాత ఫీల్డ్ సాంగ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్లోని
వ్యక్తులు పాడే పాటల గురించి కూడా, ట్రెడిషన్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా, ది కమార్ అని చెప్పేసి కమార్ తెగ గురించి ది కమార్ అనే ఒక పుస్తకం కూడా రాశారు. నెక్స్ట్ ఇంకా సెక్యులరైజేషన్ ఇన్ మల్టీ రిలీజియస్ సొసైటీస్ అని చెప్పేసి, డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్ ఫర్ ది 1980s అని చెప్పేసి ఇలా రాయడం జరిగింది. ఇంకా ట్రెడిషన్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా రాయడం జరిగింది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత మట్టుకు సరిపోతుంది. ది ఇండియన్ విలేజెస్, తర్వాత ట్రైబల్ సొసైటీస్, దట్టు ది కమార్ అనే దాని గురించి, మళ్ళీ ఇండియాస్ చేంజింగ్ విలేజ్ గురించి, కాంటెంపరీ ఇండియా అండ్ ఇట్స్ మోడర్నైజేషన్ గురించి రాశారు. ది కమార్ అని చెప్పేసి ఒక బుక్ కూడా కమార్ ట్రైబ్ గురించి రాశారు. ఫీల్డ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఫీల్డ్ సాంగ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అని చెప్పేసి కూడా మరి డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్ గురించి కూడా రాయడం అనేది జరిగింది. మరి ఈ శ్యామ్ చరణ్ దూబే, ఇంకొక వ్యక్తి శ్యామ్ చరణ్ శుక్లా అని ఉంటారు. ఆయన మధ్యప్రదేశ్లో సీఎంగా కూడా చేశారు. సో వీరికి సంబంధించిన పేరుతో లాగానే ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. శ్యామ్ చరణ్ దూబే అంటే ఇప్పుడు మనము ఎవరి గురించి చదువుకుంటున్నాము? శ్యామ్ చరణ్ దూబే, ఈ ఎస్సి దూబే అనే వ్యక్తి. ఇతను ఇంకా ఆత్మహత్యల గురించి కూడా అధ్యయనం చేయడం జరిగింది.